టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా ఉండదా, 20th లోపే లాస్ట్ డేట్, 20th అనేది లాస్ట్ డేట్ కదా రిపోర్ట్ చేయడానికి. మేము రిపోర్ట్ చేయాలా, థర్డ్ ఫేజ్ వస్తుందని వెయిట్ చేయాలా అని చాలామంది సందిగ్ధంగా ఉన్నారు. అసలు రిపోర్టింగ్ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. దాదాపు మిగిలిపోయినటువంటి 34,000 చిల్లర సీట్లు అనేవి వాటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ క్వశ్చన్లోకి వెళ్తే ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు 78% సీట్స్ ఫిల్ అయినప్పటికీ కూడా ఇంకా నియర్లీ అబౌట్ 22-23% ఆఫ్ సీట్స్ అనేవి ఉండిపోయాయి. అంటే ఇంచుమించుగా 34,000 సీట్లు అనేవి వేకెన్సీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ వేకెన్సీ సీట్స్లోని ఉన్నాయి కాబట్టి థర్డ్ ఫేజ్ ఎందుకు కండక్ట్ చేయరు, థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసే అవకాశం లేదని కొంతమంది, అవకాశాలు ఉన్నాయని కొంతమంది, రకరకాలుగా యూట్యూబ్లో వస్తున్నాయి. అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఈ 34,000 సీట్లు అనేవి, మిగిలిపోయినటువంటి 34 సీట్లు అనేవి ఏ కేటగిరీకి సంబంధించినవి, ఏవి మిగిలిపోయినది ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇప్పటికి మనకి స్పోర్ట్స్ కోటా అనేది ఇంకా ఫిల్ చేయలేదు. స్పోర్ట్స్ కోటా కొన్ని ఉంటాయి ఇందులోని. పాటుగా ఎక్కడైతే కాలేజెస్లో ఎటువంటి అడ్మిషన్స్ జరగకుండా జీరో అడ్మిషన్స్ జరిగిన బ్రాంచెస్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని కాలేజెస్లో అడ్మిషన్స్ ఫిల్ అవ్వక మిగిలిపోయిన కొన్ని సీట్లు ఉండిపోయాయి. అసలు సీట్ అలాట్మెంట్ కూడా అవ్వకుండా కొన్ని సీట్లు అనేవి మిగిలిపోయాయి. అటువంటి సీట్లు ఒకవేళ ఈ 34,000 సీట్లకే మళ్ళీ థర్డ్ ఫేజ్ అనేది పెట్టినా కూడా ఆ సీట్లోకి మళ్ళీ ఎవరు ఫిల్ చేయడానికి ముందుకు వెళ్ళరు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వెళ్ళిన వాళ్ళు, సెకండ్ ఫేజ్లో వెళ్ళిన వాళ్ళు థర్డ్ ఫేజ్లో ఎవరు వెళ్తారు అంటే ఆల్రెడీ అవి ముందు 2 ఫేజుల్లో కూడా అవి వేకెన్సీగా మిగిలిపోతూ వస్తున్నటువంటి సీట్సే కాబట్టి ఇక విడిచిపెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే మనకి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అని క్లియర్గా అనౌన్స్ చేశారు. ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అన్నారు కాబట్టి థర్డ్ ఫేజ్ అనేది అవకాశాలు కొంతవరకు తక్కువ ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ స్టూడెంట్స్ నుంచి కానీ అలాగే తల్లిదండ్రుల నుంచి కానీ ఎక్కువగా ప్రెజర్ కానీ గవర్నమెంట్ మీద పడినట్టయితే కండక్ట్ చేయడంలో, థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కొంతమందికి సీట్ అలాట్ అయినప్పటికీ కూడా ఆ సెకండ్ ఫేజ్లో సీటు నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ప్రెజర్ కానీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయొచ్చు. అయితే స్పోర్ట్స్ కోటా కోసం ఒక ఫేజ్ మళ్ళీ కండక్ట్ చేస్తారో అప్పుడే థర్డ్ ఫేజ్ కింద కండక్ట్ చేసి ఈ స్పోర్ట్స్ కోటా ప్లస్ రిమైనింగ్ వాటిని కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో 20వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉన్నది. దీనివల్ల ఏమైనా పొడిగిస్తారా అంటే ఇప్పటికే మనకు అఫీషియల్గా క్లాస్ వర్క్స్ అనేవి 18th నుంచి స్టార్ట్ చేయాలి. కానీ కొన్ని కాలేజెస్ 18th అనేది ఇటు రెయిన్స్ పడడం వల్ల, అలాగే 20 వరకు టైం ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల, అడ్మిషన్ 20 వరకు రిపోర్ట్, 20th వరకు రిపోర్ట్ చేయడానికి ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల ఈ క్లాస్ వర్క్ అనేది కొద్దిగా 23rd వరకు ఉన్నారు. అఫీషియల్గా 18th అని అనౌన్స్ చేసినప్పటికీ చాలా కాలేజెస్ 20th తర్వాత క్లాస్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. 20, 21, 23 ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల అకాడమిక్ ఇయర్ అనేది డేట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పటికే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఓన్లీ 3 days మాత్రమే రిపోర్టింగ్ ఇచ్చారు. 3 days ఇచ్చేసి క్లాస్ వర్క్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికి ఇది మనకి చాలా ఎక్కువ రోజులే మనకు టైం ఇచ్చారు కాబట్టి మనకి 14th నుంచి 20th వరకు అంటే దాదాపు 5 days రిపోర్టింగ్ టైం ఇచ్చారు కాబట్టి ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంత నేను చెప్పే మాట హార్ష్గా అనిపించవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చెప్తున్నాను, థర్డ్ ఫేజ్ అనేది ప్రస్తుతానికైతే అయితే లేదు. కాకపోతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ నుంచి కానీ ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ఎవరైతే సీట్ బాగా మంచిది రాలేదని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కానీ అలాగే ప్రెజర్ కానీ వచ్చినట్టయితే గవర్నమెంట్ ఎట్ ఎనీ టైం ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ఆ మిగిలిన సీట్స్ని ఒక కౌన్సిలింగ్ అనేది మనకు ఫేజ్ కండక్ట్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణలో 3-4 ఫేజెస్ అనేది కండక్ట్ చేస్తున్నప్పుడు ఆంధ్రాలో మనకు ఫేజ్ కండక్ట్ చేయడంలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఇప్పుడు 20th లోపు మేము రిపోర్ట్ అయిపోవాలా అంటే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ అయితేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 20th లోపు మాత్రం రిపోర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేటప్పుడే మీరు ఆ కాలేజీ వాతావరణం అన్నీ కూడా మీకు ఒకసారి చూసినట్టు ఉంటుంది. ఆ కాలేజ్ ఎలా ఉంది, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరు సాటిస్ఫైడ్గా మీరు ఫీల్ అవుతారు. అయితే కాలేజీకి ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ కాలేజీ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రా ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, నెక్స్ట్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి,
ఇంతకుముందు ప్లేస్మెంట్స్ ఆ కాలేజీలో ఎలా ఉన్నాయి, మొత్తం అక్కడ ఉండేటటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే అవకాశం మీకు తప్పకుండా వస్తుంది. కాబట్టి 20th లోపు రిపోర్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి అక్కడ. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.